తెలంగాణ బీజేపీ వరుస ఓటములపై విశ్లేషించుకుంటామన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం పార్టీకి నష్టం కలిగించిందన్నారు. టీడీపీ, బీజేపీలు ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ విస్తరణకు ఎన్నికలను వినియోగించుకుంటామని అన్నారు. ఇక 2019 ఎన్నికలకు గాను పార్టీ ప్రణాళిక రెడీ అవుతోందన్నారు కిషన్ రెడ్డి. మెదక్, వరంగల్, ఇప్పుడు జీహెచ్ఎంసీ వరుసగా ఓటములు ఎదుర్కొంటున్న బీజేపీ తెలంగాణలో తన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, దీనిపైన పార్టీపై ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుందనే విషయంపై రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించడం సిద్ధంగా ఉన్నారు. సార్, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఓడిపోయారు, ఇంతకుముందు కూడా 2 ఎన్నికలు ఓడిపోయారు. పార్టీ ఏ విధంగా ఆలోచిస్తున్న విషయం? గెలిచే ఎన్నికల్లో పోటీ చేయాలని రూల్ ఏం లేదు. బలం లేకున్నా కూడా అంతటా కూడా పార్టీ విస్తరణ కోసం ఉపయోగపడాలనే లక్ష్యంతో పార్టీ అన్ని ఎలక్షన్స్లో పోటీ చేస్తుంది. ఇప్పుడిప్పుడే కొంత బలాన్ని పుంజుకుంటున్నాము. మరి తప్పకుండా రానున్న రోజుల్లో ఎందుకు ఓటమి పొందాము, 2019లో ఏ రకంగా విజయం సాధించాలి అనేటువంటి విశ్లేషణ చేసుకుంటూ మా పార్టీ విస్తరించుకోవడం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. పార్టీ ఎదిగే క్రమంలో టీడీపీతో పొత్తు వల్ల పార్టీ నష్టపోయిందని కార్యకర్తలు చాలామంది చెప్తున్నారు. సాధారణ ఎన్నికల్లో అది తెలుస్తుంది, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుస్తుంది. బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తుంది పొత్తులపై? టీడీపీతో పొత్తు విషయంలో ఇంతవరకు ఏ రకమైనటువంటి చర్చ జరగలేదు మా పార్టీలో. అదొకటే కారణమని కూడా నేను అనుకోను. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ఈరోజు పొత్తు లేకుండా పోటీ చేసినటువంటి 2 సంవత్సరాల క్రితం, మరి 19 నెలల క్రితం వరకు అధికారంలో ఉండి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మేయర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ మజ్లిస్ పార్టీ పొత్తుతో ఈరోజు హైదరాబాద్ను రాజ్యం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దెబ్బతిన్నది. అంటే ఈరోజు మా వైఫల్యమనే కాకుండా టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ఫుల్గా ప్రజలను మద్దతు కూడగట్టడంలో విజయం సాధించిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత సంవత్సరం నుంచే టీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ గెలవడం కోసం పావులు కలిపింది. బీజేపీ, టీడీపీ మాత్రం ఎందుకు ఆ లక్ష్యానికి స్పష్టంగా వెళ్ళలేకపోయింది? బీజేపీ ఎందుకు ఫెయిల్ అయింది? అంటే కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేశారు, రాష్ట్ర నాయకత్వం వచ్చి చేసింది, టీడీపీ వచ్చి చేసింది. ఎవరి ఫెయిల్యూర్ అంటారు ఇది ఒక సమస్యగా అందరూ మేము యొక్క ఫెయిల్యూర్ అని భావించాలి. తప్పు ఒప్పుకోవడంలో ఏం లేదు. మేము వాళ్ళలాగా డబ్బులు ఖర్చు చేయలేకపోయాము, టీఆర్ఎస్ పార్టీలాగా పార్టీలను ఫిరాయింపులను ప్రోత్సహించలేకపోయాము, అధికార దుర్వినియోగం చేయలేకపోయాము, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయలేకపోయాము. మేము ఫెయిర్గా ఎలక్షన్స్లో మేము ముందుకు వచ్చాం కాబట్టి మాకు ఫలితాలు అనుకూలంగా లేవనే విషయాన్ని మేము మనవి చేస్తాము. కేంద్రంలో మోడీ, అమిత్ షా లాంటి బలమైన నాయకత్వం ఉన్నవాడు కూడా తెలంగాణలో ఉన్న కార్యకర్తలు ఇంకా నైరాశ్యంలోకి ఇంకా వెళ్ళిపోతున్నారు. పార్టీ ఎదుగుదలపై వారే ఒక రకమైన ఆందోళన చెందుతున్నారు. బీజేపీ వాళ్ళకి ఏ విధంగా ధైర్యం చెప్పబోతుంది? మీరు అన్నటువంటి విషయం వాస్తవమే. మేము ఇప్పుడిప్పుడే సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకొని ముందుకెళ్తాం. తప్పకుండా 2019కి సంబంధించి ఈ సంవత్సరము ఏప్రిల్, మే నుంచే మా కార్యాచరణ రూపొందించుకొని ప్రజల మీదకి వెళ్తాము. ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ ఓటమిని పార్టీ విస్తరణకు అనుకూలంగా మలుచుకొని 2019 లక్ష్యానికి మోడీ, అమిత్ షా లాంటి నాయకత్వ సహాయంతో 2019లో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి కృషి చేస్తుందని కిషన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో సతీష్ కుమార్, సాక్షి టీవీ, హైదరాబాద్.